అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడే వాళ్ళే ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఒక దేవాలయం అసెంబ్లీ సాక్షిగా దళిత బిడ్డలను అగౌరవపరచడం, మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించడం ఇవాళ 4 కోట్ల ప్రజలు చూసే అధ్యక్ష. గౌరవ సభ్యుడు కౌశిక్ రెడ్డి గారు ఏ రకంగా గతంలో మహిళా గవర్నర్ను అవమానపరిచి ఇవాళ ఒక దళిత బిడ్డ సీనియర్ నాయకుడు మా అందరికీ మార్గదర్శనం ఉన్నటువంటి కడియం సిఆర్ గారి పట్ల ఏ రకంగా బిహేవ్ చేసిండో మీరు అర్థం చేసిన అధ్యక్ష. ఒకటే అధ్యక్ష, ఈ తెలంగాణలో ప్రజలు మార్పు కోరుకొని ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత మేము అందిస్తున్నటువంటి సంక్షేమం ఫలితాలంతా కూడా తెలంగాణ ప్రజలకు అందుతున్నాయి. గౌరవ ముఖ్యమంత్రి ప్రజాపాలన ద్వారా మా డిప్యూటీ సీఎం గారు ఏదైతే మొన్న బడ్జెట్ ప్రవేశపెట్టిండో ఆ బడ్జెట్ ద్వారా తెలంగాణ ప్రజలంతా కూడా హర్షాతిరేక్తాలు వ్యక్తం చేస్తారు అధ్యక్ష. ఇవాళ వ్యవసాయానికి పెద్దపీట వేసి మహిళలను గౌరవించుకొని ఇవాళ ఇరిగేషన్ రంగానికి పెద్దపీట వేసి తెలంగాణ ప్రజలను అన్ని రకాల రాబోయే రోజుల్లో ఒక మంచి భవిష్యత్ తరాలకు అందించాల్సినటువంటి ఈ తెలంగాణ చేస్తుంటే చూసి ఓర్వలేక ఈ అధ్యక్ష తెలంగాణలో ఏ ఎలక్షన్ జరిగినా వాళ్ళకు ముఖం చెల్తలేదు అధ్యక్ష. మరి మీ అసెంబ్లీ సాక్షిగా మేమేదో లైవ్లో ఉండాలి, మా పార్టీ బతుకుండాలి అని చెప్పి వాళ్ళు సభను డైవర్ట్ చేస్తున్నారు అధ్యక్ష. గౌరవ హరీష్ రావు గారికి అన్ని విధాల అవకాశం ఇచ్చిన, మాట్లాడమని అవకాశం ఇచ్చిన ఈ సభా సమయాన్ని నిన్న నుంచి ఇలా వృధా చేస్తున్న అధ్యక్ష. ఇవాళ ఇరిగేషన్ మీద ఇలా అన్ని పద్ధతుల మీద మాట్లాడాల్సిన అవసరం అధ్యక్ష. మా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక చిత్తశుద్ధితోటి తల్లిదండ్రులను పిల్లలు కాపాడుకునే బాధ్యతగా ఆ పద్ధతి మీద కూడా చర్చ పెడితే ఆ రకంగా అసభ్యకంగా మాట్లాడుతున్నారు అధ్యక్ష. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగ హక్కులతోటి వీళ్ళందరం ఇక్కడ వచ్చిన అధ్యక్ష. ఇంకా కూడా గడీల పాలన, ఫామ్ హౌస్ పాలన విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరు మీరు గమనించండి అధ్యక్ష. గతంలో సభా గౌరవం అనేది ఎట్లుండే, గతంలో పెద్దలు మా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, మా సంపత్ గారు చిన్న ఇష్యూకే వాళ్ళ సభ్యత్వాన్ని పూర్తిగా రద్దు చేసి బయటకు పంపిన అధ్యక్ష. కానీ మా ముఖ్యమంత్రికి ఓపిక ఉంది, తెలంగాణ ప్రజల పట్ల గౌరవం ఉంది, ఇంకా వాళ్ళకు అవకాశం ఇచ్చిన అధ్యక్ష. ఇప్పటికీ పాడి కౌశిక్ రెడ్డి అనే గౌరవ సభ్యుడు ఎన్నిసార్లు మహిళను గౌరవపరిచిన, సభను ఎన్నిసార్లు ధిక్కరించిన, ఇలా హరిజన గిరిజన పట్ల ఆయన ప్రవర్తన చేసిన ఇక్కడ సభా మర్యాదలు కాపాడి ప్రతిపక్షం ఉండాలి. గతంలో మా ప్రతిపక్ష నాయకుడు హోదా ఉంటే మా డిప్యూటీ సీఎం గారికి ఉంటే కనీసం అది చూసి వరవదు అధ్యక్ష. ఇలా తెలంగాణ గమనిస్తున్నారు. ఇలా ఒక గౌరవ స్పీకర్ గా మీరు సభాధిపతిగా ఉంటే సభా నాయకుడు వచ్చి ఎక్కడ అధ్యక్ష అని మైక్ అడగాల్సి వస్తుంది అక్కస్తోటి ఇలా స్పీకర్ ను గౌరవించాలతో సభా అధ్యక్ష ప్రతిపక్ష నాయకుడు వస్తున్న అధ్యక్ష. దయచేసి కౌశిక్ రెడ్డి మీద మీరు శాశ్వతంగా ఆయన సభ నుంచి బయటకెళ్తారు అధ్యక్ష. సభ్యత్వాన్ని రద్దు చేయాలి, సభా గౌరవం కాపాడాలి. మా గౌరవ ముఖ్యమంత్రి ఎక్కడ కక్ష సాధన చేస్తున్నారు అధ్యక్ష. వాళ్ళ యొక్క ఎప్పుడు సస్పెండ్ చేసేది మిమ్మల్ని నిలబెట్టి మీరు చేసిన తప్పులు, మీరు చేసిన అప్పులను కడుక్కుంటూ ఇలా ప్రజాపాలన చేస్తుంటే ఓర్వలేక సర్పంచ్ ఎలక్షన్ లో ఓడిపోతుంది, కంటోన్మెంట్ లో ఓడిపోతుంది, జూబ్లీ హిల్స్ ఓడిపోతుంది, ఇలా పార్లమెంట్ లో గుండుసున్న వచ్చే మొన్న మున్సిపల్ లో కూడా ఓడిపోతుంది. మరి దీన్ని జీర్ణించుకోలేక అధ్యక్ష దయచేసి మీరు సభను ఆటోలో పెట్టాలి. వాళ్లకు పాడి కౌశిక్ మీద కఠిన చర్య తీసుకుంటున్నాయి ఈ తెలంగాణ సమాజం. ఇలా అసెంబ్లీ చూస్తుంది అధ్యక్ష. దయచేసి మీరు తప్పకుండా దీని మీద కఠిన నిర్ణయం తీసుకొని దీన్ని అమలు చేయాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. ఈరోజు సభలో జరిగినటువంటి